యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులు శ్రీ ఆకుల గజేంద్ర గారిని వారి యొక్క మార్గనిర్దేశం చేయవలసిన కోరుతున్నాను. కృష్ణమ్మ గారి దారా ఫౌండేషన్, జీవన దారా ఫౌండేషన్ అధ్యక్షులు, వ్యవస్థాపకులు, అందరివాడు, కుల మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేస్తున్న వ్యక్తి, నాకు సొంత అన్నదమ్ముడు అయిన జనార్దన్ గారికి ఈ సభాముఖంగా మీ అందరి సమక్షంలో సవినంగా వినయంగా మనస్ఫూర్తిగా ఆయనకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా వేదికను అలంకరించిన అత్యున్నత మహారథులకి, ఇక్కడికి విచ్చేసిన నా కుటుంబ సభ్యులకి, పత్రికా విలేకరులకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. దానికి ముఖ్య కారణం నాకు ప్రాణ స్నేహితుడు, ఒక సొంత అన్నదమ్ముతో ఉన్న జనార్దన్ గారు ఈరోజు ఒక వైద్య వృత్తిలో, ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలా, మన సొసైటీలో వైద్య రంగము చాలా పవిత్రమైంది, చాలా విలువైంది, చాలా ముఖ్యమైనది రంగం అది. ఆ రంగంలో ఒక వైద్యునిగా కొనసాగాలంటే కూడా ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యముండల్లా భగవంతుడు అందరి ఆశీర్వాదం ఉంటేనే ఆ వైద్య రంగంలో కూడా రాస్తారని కూడా నేను భావిస్తున్నా. ఎందుకంటే భగవంతుడు ప్రాణానికి వస్తే ఆ ప్రాణాన్ని నిలబెట్టే శక్తి ఒక కేవలం వైద్య రంగానికే ఉందనేసి కూడా మనం తెలియజేసుకోవాలా. అదేవిధంగా జనార్దన్ గారికి భగవంతుడు డబుల్ ధమాకా అనే టైప్ లో వరాల పైన వరాలు ఇచ్చాడు. ఎందుకంటే నా స్నేహితులు ఎంతో మంది ఉన్నారు, 100 కోట్లు 1000 కోట్లు ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ప్రజలకు సేవ చేయాలంటే ఆ భగవంతుని ఆశీర్వాదము, తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంటే తప్ప ప్రజాసేవ చేయలేరనేది కూడా నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. ఆ వరము జనార్దన్ గారికి ఇచ్చినారంటే చాలా గొప్పగా, నేను చాలా ఆయనకు ఒక ప్రాణశాంతి ఉండడానికి నేను అదృష్టవంతుడిగా కూడా భావిస్తున్నా. ఇటువంటి స్నేహితుడు నాకు చిక్కడం మరొకసారి చెప్తున్నా, నా అదృష్టంగా భావిస్తున్నా. ఖచ్చితంగా ఈ కృష్ణమ్మ గారి జీవన దారా ఫౌండేషన్ చాలా జిల్లా వ్యాప్తంగా కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా, దేశవ్యాప్తంగా గొప్ప ఉన్నత స్థానానికి ఎదగాలనేసి కూడా నేను ఆ దేవదేవుడికి, ప్రసన్న వెంకటేశ్వర స్వామి పాదాలకి, తిరుపతి గంగమ్మ పాదాలకు కూడా వేడుకుంటున్నా. అదేవిధంగా ఇంత గొప్ప ఆయన ఫౌండేషన్, ఆయన ఇవి చెప్పినారు ఫౌండేషన్ తరఫున ఏమేమి చేయాలని, అవి వింటుంటే చాలా గర్వంగా ఉంది అన్న. మనస్ఫూర్తిగా జనార్దన్ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా, మా ఆకుల కుటుంబం మీ ఫౌండేషన్ కి ఎల్లవేళలా మా అన్నదండలు, మా సహాయ సహకారాలు కూడా ఉంటాయనేసి కూడా నాకు జన్మించిన తల్లిదండ్రులు సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. అదేవిధంగా జనార్దన్ వాళ్ళ కుటుంబం అంతా కూడా నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో, సిరి సంపదలతో, పేరు ప్రఖ్యాతులతో, అష్టైశ్వర్యాలతో, మనశ్శాంతిగా, సంతోషంగా, బంధువుల్లో, స్నేహితుల్లో ఆయన చేసే వైద్య రంగంలో కావచ్చు, ఈ ఫౌండేషన్ తరఫున కానీ ఒక లెజెండ్ ఫ్యామిలీగా ఉండాలనేసి కూడా నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మీ అందరికీ ఒక కుటుంబ సభ్యుడిగా ఆ దేవదేవుడి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి, తిరుపతి గంగమ్మ పాదాలకి వేడుకుంటూ, ప్రార్థిస్తూ, అర్థిస్తూ నాకింత గొప్ప అవకాశం కల్పించిన జనార్దన్ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సదా మీ సేవలో డాక్టర్ ఆకుల గజేంద్ర. అటువంటి భావన ఉన్నప్పుడు, ఆ పడిపోయిన వ్యక్తి మనవాడు అన్నప్పుడు ఎన్ని పనులున్నా పక్కన పడేసి మనం వెంటనే పరిగెత్తుకుంటూ పోయి ఏం చేయాలో అది చేస్తాం. కాబట్టి మనవాడు అనే భావన, భారత మాత సంతానం మనమంతా అనే భావన నిర్మాణం చేస్తాం. కాబట్టి మనసులో అటువంటి అభిప్రాయం ఉంటుంది. కాబట్టి ఇటువంటి విపత్తులు జరిగినప్పుడు వీళ్ళందరూ కూడా నిస్వార్థంగా వెళ్ళి ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తుంటారని చెప్పి గవర్నర్ కృష్ణ గారు ఆశ్చర్యపోయారు. వారు అన్నారు, ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అనుకున్నాను, ఇప్పుడు నేను కొత్త భాష చెప్తున్నాను, రెడీ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్. సో ఆర్ఎస్ఎస్ మీన్స్ రెడీ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్ అని గవర్నర్ కృష్ణ గారు చెప్పారు. అట్లాగా దేశ ప్రజల్లో సేవా కార్యక్రమాలు చేయడం ప్రేరణలో స్ఫూర్తిని ఇచ్చేటువంటి సంస్థలో జనార్దన్ గారు దాదాపు 10 సంవత్సరాలు పనిచేసిన కారణంగా మన గ్రామంలో, మన పరిసరాల్లో, మన చుట్టూ ఉన్నటువంటి ఏరియాలో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలనే ఒక ప్రేరణ, ఒక స్ఫూర్తి వారికి లభించింది.
ఆ విధంగా వారి ఫౌండేషన్ ద్వారా ఆ సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించారు. ఇది దినదిన ప్రవర్ధమానం కావాలి, అందరికీ ఈ సేవలు అందాలి. కృష్ణమ్మ గారి జీవనధార ఫౌండేషన్ ద్వారా ఎవరెవరికైతే విద్య, వైద్యము ఇలాంటి అనేక సదుపాయాలకు నోచుకోకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా లభించాలి. ఆ విధంగా మనం అందరూ కూడా ఒక మంచి భారతదేశాన్ని నిర్మాణం చేయాలి, అందరూ కూడా కలిసి ఉండాలి. ఆ విధంగా ఈ విజయదశమి రోజు మన దుర్గామాతను వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. చేసినటువంటి అతిథులు తాడేపల్లిగూడెం వాస్తవులు శ్రీ జయరామ్ గారు వారి యొక్క మార్గదర్శనం చేయవలసిన కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. వేదిక నడిపినటువంటి పెద్దలందరికీ, అలాగే మరి ఈరోజు కృష్ణమ్మ గారి జీవనధార ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జనార్దన్ గారికి, అలాగే ప్రభాకర్ రాజు గారికి, వైద్య గురుదేవులు మేడం గారికి, నాగమల్లేశ్వరి మేడం గారికి, ఆశా మేడం గారికి, అలాగే డాక్టర్ గారికి, జయశంకర్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి నా తోటి వైద్య సోదరులకి, సోదరిమణులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి మహాశేషుల్లో అతి తక్కువ కాలంలోనే మరి యొక్క జనార్దన్ గారి సేవా దృక్పథాన్ని గుర్తించి రాష్ట్ర సహాయ కార్యదర్శిగా, అలాగే కేంద్ర సహాయ కార్యదర్శిగా కూడా పదవిని అధిరోహించడం జరిగింది. మన అనుకునేది కాకుండా మనం కూడా సేవ ద్వారా మన స్థాయికి అందరినీ కూడా, సమాజంలో అందరినీ కూడా తీసుకురావాలనే ఒక సంకల్పంతో ఈ యొక్క ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక మనకు పెద్దల్ని ఒకరిని ఆహ్వానించడానికి వెళ్ళాను. డబ్బు ఉంది నీది, నేను చెప్పాను సార్కి డబ్బు ఏమీ లేదు సార్ అని. ఎట్లా చేస్తాం కార్యక్రమాలు? సేవా భావన, దృక్పథం, మంచి సంకల్పం ఉంటే ఏ సేవ అయినా కానీ చేయవచ్చు. ప్రతి మనుషులు కానీ అది వ్యక్తి నిర్మాణం అంటే సేవా భావాన్ని నిర్మించడం జరుగుతుంది. ఇప్పుడు ఒకరు సేవ చేయాలి. ఇప్పుడు ఈ యొక్క ఫౌండేషన్ కూడా 25 మంది స్వయం సేవకులు, అంటే తనకు తానుగా నేను ఈ సమాజానికి సేవ చేస్తాను, ఈ ఫౌండేషన్ కూడా నేను సేవ చేయగలుగుతాను అనే వచ్చినటువంటి యువకులు మన మధ్యలోనే ఉన్నారు. భావన ఉంటే ఆ సేవ చేయగలుగుతారు, అది మనస్ఫూర్తిగా చేయగలుగుతారు, ఇక అయిష్టంగా ఉండదు. మనస్ఫూర్తిగా సమాజానికి సేవ చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. మనం అందరం కూడా బాగున్నామనేది కాదు, ముఖ్యమైన వారిని నేను ఎల్లప్పుడూ తలుచుకున్నాను. ఎందుకంటే ఈ యొక్క ఫౌండేషన్ నిర్మాణానికి దోహదపడిన వారు, స్ఫూర్తిని తెలియజేసిన వారు. నాకు ఇట్లాంటి ఫౌండేషన్ పెట్టాలనే ఆలోచన కూడా లేదు. అయితే శ్రీ నాగరాజు గారు వారు సమాజ సేవాకర్త, వారి యొక్క స్ఫూర్తి, వారి యొక్క ఆలోచనని తీసుకున్నవాడిని. అందువల్ల వారు కూడా ఈ యొక్క ఫౌండేషన్ గురించి వారు కొన్ని విషయాలు తెలియజేస్తారు. వేదికలో నుంచి అలంకరించిన ప్రజలందరికీ నమస్కారం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా ఆ దుర్గాదేవి యొక్క ఆశీస్సులు ఉండాలనేసి, అలాగే ఈ కృష్ణమ్మ గారి జీవనధార ఫౌండేషన్ దీని రూపకల్పనలో నాకు కూడా ఒక అవకాశం. జనార్దన్ గారు ఎలా చేద్దాం, ఏం చేద్దాం, ఏం పేరు పెడతాం, దీనికి క్యాప్షన్స్ ఎలా ఉండాలి, ఏంటి అనేసి నేను ప్రభాకర్ రాజు గారు, తర్వాత జనార్దన్ గారు ముగ్గురం కూర్చొని దీనికి ఒక రూపకల్పన చేస్తాం. దీని స్ఫూర్తి ఏమిరా అంటే మనకందరికీ కూడా, మనందరికీ కూడా తెలుసు, స్వామి వివేకానంద ఒక మాట చెప్పేవారు. భారతదేశంలో ఉన్నటువంటి ఒక కుక్క కూడా ఆకలితో నిద్రపోకూడదు, ఆకలితో పస్తూ ఉండకూడదు అనేసి స్వామి వివేకానంద కోరుతున్నారు. ప్రపంచంలోనే మన హిందూ ధర్మానికి ఉన్నటువంటి ఖ్యాతిని, గొప్పతనాన్ని ప్రపంచ మహాసభల్లో చాటి చెప్పినటువంటి వ్యక్తి వివేకానంద. సేవ పరమో ధర్మ చాటి చెప్పినటువంటి వ్యక్తి ఆయన.
ఆయన చాలా విషయాలు చెప్పేవారు. ఆయన బోధనను విన్నటువంటి మార్గరెట్ నోబుల్ అనేటువంటి ఆమె అమెరికా నుంచి మన భారతదేశానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కలకత్తా నగరము అలాంటి బెంగాల్ ప్రాంతంలో అనేక మహిళలకు సంబంధించినటువంటి అనేక పాఠశాలలు పెట్టి అనేక వాళ్ళకు విద్యను ఉద్దేశించే విధంగా చేసి అప్పటికి ఉన్నటువంటి పరిస్థితుల్లో మహిళలు చదువుకునే వాళ్ళు కూడా కాదు, ఏదో ఇంటి పని వరకే పరిమితి అయ్యేవాళ్ళు. అలాంటి భావజాలాన్ని దూరం చేసి తాను విదేశాల నుంచి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ సేవ చేయడానికి కోసము ఆ మార్గరెట్ నోబుల్ అనే ఆమె ఇక్కడ నివేదింపబడింది. కాబట్టి మనము ఆ రోజు నుంచి కూడా ఆమెని సోదరి నివేదికగా మనము పిలుచుకుంటున్నాం. ఆమె సేవలు చాలా అన్యోన్యమైనవి. అలాగే చాలా మంది మాతృమూర్తులు మనందరికీ కూడా తెలుసు. ఇప్పుడు మనము చెప్పుకుంటూ పోతే ఇంత ముందు ఎలా ఉండేవాళ్ళంటే ఒక అడవిలో ఒక బ్రిటిష్ గుర్రం మీద వెళ్తున్నాడు. అతనికి చాలా దాహం వేస్తా ఉంది. నీళ్ళు ఎక్కడ దొరకలేదు ఆ అడవిలో. ఒక చిన్న పూరి గుడిసె కనపడింది. ఆ పూరి గుడిసెలోకి వెళ్తే ఆ పూరి గుడిసెలో ఎవరు లేరు, చిన్న పాప. ఆ పాపని అమ్మ దాహం కావాలని అడిగాడు. సైగల్ భాష రాదు. ఆ అమ్మాయి తినడానికి పళ్ళు తెచ్చిచ్చింది. ఈయన నాకు ఆ పళ్ళంతా ఏమొద్దు, నాకు మంచినీళ్ళు కావాలి. అమ్మాయి మీరు ఏదైనా తింటే కానీ నేను మంచినీళ్ళు ఇవ్వను. అంటే ఒక అడవిలో ఉన్నటువంటి ఒక చిన్న పాపకు మన భారతదేశంలో ఇచ్చేటువంటి సంస్కారం ఏమిరా అంటే ఒక అతిథి మన ఇంటికి వస్తే అతనికి ఆహారం ఇవ్వడము, మంచినీళ్ళు ఇవ్వడము మనం చిన్నప్పటి నుంచే నేర్పిస్తాం. అతిథి దేవో భవ. ఒక అతిథిని అలా చూసినప్పుడు మనము ఈ వైద్య వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలాంటి సేవలు అందించాలి, వారికి ఈ సమాజానికి మనం ఏమి సేవలు అందించాలి, మన వంతు మన వ్యాపారం కావచ్చు, లేదా మన ఉద్యోగం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ మన వంతుగా ఇలాంటి డాక్టర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా నెలకు ఒక రోజు లేదా 6 నెలలకు ఒక రోజు, సంవత్సరానికి ఒక రోజైనా ఉచితంగా వారి యొక్క స్కిల్స్ ఏదైతే ఉందో అది మారుమూల ప్రాంతాలకి మారుమూల ప్రదేశాలకు తీసుకెళ్ళి సంవత్సరానికి ఒక్కసారి ఒక్కరోజు వారి యొక్క వ్యాపారము ఇంకోటి ఏదైనా పక్కన పెట్టి సేవ చేస్తే ఒక 100 మంది డాక్టర్లు 100 గ్రామాల్లో చేస్తే ఈ దేశము స్వర్గధామంగా మారిపోతుంది అనేసి నేను ఈ శుభాముఖంగా ఈ వైద్య వృత్తి చేస్తున్నటువంటి అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ మీరు అందరూ కూడా సేవాభావంతో మీరు చేయడమే సేవ అని దాన్ని ఇంకొక మెట్టు ఎక్కువించి ఆ దారిలో వెళ్ళేదానికి మీ యొక్క సహాయ సహకారాలన్నీ కూడా ఈ కృష్ణమ్మ జీవనధార ఫౌండేషన్ ద్వారా మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉండాలనేసి మీ అందరికీ కూడా భగవంతుడు ఆశీస్సులు అందజేయాలని కోరుకుంటూ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతా కీ జై. రాసుకోండి పేరు రాలేదన్నా అలా చీట్ రాపిద్దాము ఒక నిమిషం
చీటీ రాసుకుంటాం ఫస్ట్ అడిపోవాలా చీటీ రాసుకొని ఇట్లా రావాలి ఇదంతా అందరికి ఇచ్చేసి తాంబూలం ఇచ్చేయి తలం నేర్పించడం మా గురువు మేడం చూడండి సార్ దగ్గర చెప్పండి ఇచ్చినటువంటి ఆశా మేడం గారిని నిరుపమ్మ గారు సత్కరించారు. అలాగే మోనికా ద్వారా మెమోట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడ చెప్పండి దగ్గర క్లోజ్ ఉండి కెమెరా చూడండి. అందరికీ గురువు ఉంటారు. నాకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో చేరడానికి ముఖ్యమైనటువంటి మార్గదర్శనం మా గురువు గారు ప్రభాకర్ రాజు గారి ద్వారా ఈ యొక్క సేవా కార్యక్రమాలు కూడా చేస్తాను. ఫౌండేషన్ ఇంకా వచ్చండి అందరూ కెమెరా చూడండి. కెమెరా చూడండి. కెమెరా చూడండి.